చూడ్డానికి ఇలా కొంచెం నాటుగా కనిపిస్తున్నారు గాని షాపింగ్ కు రెడీ అయితే చూడాలి వీళ్ళు దొంగలా అనే అనుమానం వస్తుంది. అంతలా ముస్తాబవుతారు. మామూలుగా వీరు చేసే దొంగతనాలు కస్టమర్లకే కాదు షాపులోని సిబ్బంది సైతం కనిపించదు. అలా కంటికి నచ్చిన వస్తువును కాళ్ల సందుల్లో దాచేస్తారు. ఇంతకీ ఈ స్టైలిష్ దొంగతనాలకు స్కెచ్ చేసేది ఈమెగారే. మేడం గారి గ్యాంగ్ లో దాదాపు 30 మంది ఉన్నారు. వీరికి రాష్ట్రం ప్రాంతం భేదం లేదు. ఎక్కడ లేటెస్ట్ వెరైటీలు దొరుకుతాయో అక్కడ వీరికి కనుబడుతుంది. బ్యాచులుగా విడిపోయి శారీల దొంగతనాలు బిందా చేసేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు నీ మీద ఎక్కడెక్కడ ఉన్నాయి పోలీస్ కేసులు? అక్కడే మా ఊళ్ళోనే ఉన్నాయి. ఎక్కడ మీ ఊళ్ళో అంటే? ఇంకా బయట జిల్లాలో పలు షాపుల్ని దోచేసిన ఈ ముఠా ఎట్టకేలకు హైదరాబాద్ పంజగుట్ట పోలీసుల చేతికి చిక్కింది. షాప్ ఓనర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఉక్లూతో ఈ మాయలడీలను అరెస్ట్ చేశారు. వీరి అద్దెకు తీసుకున్న కారు డ్రైవర్స్ ను విచారిస్తే ఈ ముఠా విషయం అంతా బయటకు వచ్చింది. చెందినటువంటి లేడీస్ వచ్చినారని చెప్పేసి మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రాగా మేము మా యొక్క సిబ్బందితో వెళ్ళేసి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేయగా వారు మేము పలానా చోట్ల పంజాగుట్ట కేసు పరిధిలో ఒక 3 అఫెన్స్లు, తర్వాత బంజారాహిల్స్లో ఒక 2 అఫెన్స్లు చేసినామని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. 6 లేడీస్ వచ్చారు. అంటే 6 లేడీస్ ఒకేసారి రాలేదు. 2గా వచ్చేసి కొంగులో పెట్టుకొని తీసుకెళ్లిపోయారు. నియర్లీ 35 సారీస్ తీసుకెళ్లారు వాళ్ళు. ముఠాలోని 7గురితో పాటు 35 చీరలు, 60,000 క్యాష్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల్ని పెట్టుకోవడంతో పాటు కస్టమర్లు వచ్చినప్పుడు షాపు సిబ్బంది అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మేము సికింద్రాబాద్ లో ఇన్ఫర్మేషన్ రాగా మేము వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2,60,000 విలువ గలటువంటి కొన్ని శారీస్, కొంత అమౌంట్ మేము రికవరీ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఇటీవలి కాలంలో ఈ తరహా దొంగతనాలు మామూలైపోయాయి. సీసీ కెమెరాలో బయటపడేదాకా ఎవరు కస్టమర్లో ఎవరు దొంగలో తెలియని పరిస్థితి ఏర్పడింది. చీరలన్న తర్వాత మహిళల మనసును దోచకుండా ఉండవు. మనసుకు నచ్చినవని కొనలేమో కానీ 1-2 నొక్కేసే వాళ్ళు ఉంటారు. అయితే దీన్ని వృత్తిగా మలుచుకొని ఉపాధిగా చేసుకున్న వీళ్ళంతా లక్షలు సంపాదించారు. పోలీసులు వీరిని చూసి బిత్తరపోయారు. బహుశా సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత వీళ్ళు దొరికారేమో కానీ ఎప్పటికీ దొరకలేరేమో. షాపింగ్ యజమానులు బి అలర్ట్. కెమెరా పర్సన్ హరికృష్ణతో నగేష్, TV9 హైదరాబాద్.